రామ రామచంద్ర ప్రభు, నీ అనుగ్రహమే నాకు రక్ష, శ్రీరామ రక్ష. నువ్వు లేనిదే నేను లేను. నువ్వా ఏకాకివైపోయావు స్వామి. ఆ సీతా లక్ష్మణ మారుతి సమేతంగా నువ్వు కొలువు తీరేదన్నాడు, నా కన్నుల కరువు తీరేదన్నాడు. సార్, డాక్టర్ గారు వచ్చారు. వస్తున్నాను. రాత్రి బాగా నిద్రపట్టిందా? మీ టాబ్లెట్ ధర్మం అని. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ పూట ఎలా ఉంది? మామూలే. తెల్లారింది, డాక్టర్ గారు వచ్చారు, గుండె పరీక్షించారు, ఇంజక్షన్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఒళ్ళు చెడగొట్టుకోవద్దని చిలక చెప్పినట్టు చెప్పారు. విన్నారా? వినలేదు. కనుకనే ఈ సూటిపోటి మాటలు, ఈ సూటిపోటి మందులు. అయినా నా ఆరోగ్యం గురించి నాకంటే మీ అందరికీ జాగ్రత్త ఎక్కువైపోయింది. కడుపు నిండా తిన్నెవరు, కావలసినంత తాగనెవరు, తిరగనెవరు. నమ్ముకున్న వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండడం సహజం. అది కాస్త గట్టిగా చెప్పండి. వెళ్ళొస్తానండి. రైట్. ఏమిటి రేరాని పగటిపూటే వచ్చేసింది? నరాలు పట్టు తప్పి అదేమిటి? 4-2 ఆఖరికి సీతారాములు మిగిలారు. అంటే ఆంజనేయులు అదృశ్యమయ్యాడు. ఆ లక్ష్మణుని ఎవడో లాగేశాడు. ఆ నారాయణరావు భుజంగరావులు బోర్ని ఏడుస్తున్నారు. ముదిరింది. అయితే వాడెవడో సీత కోసం, రాముడు కోసం తప్పకుండా వస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట చెప్పడానికే ఈ వేళ వచ్చింది. మన వాళ్ళని పంపించి ఎలాగైనా ఆ పోయిన విగ్రహాలను సంపాదించాలి. ప్రయత్నిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఆనందరావు గారు, మేడం లోపల ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రావు. రండి. రోజా విషయం అంతా చెప్పింది, విన్నాం, విచారించాం. కానీ మీరు మాత్రం విచారపడకండి. ఆ దొంగ ఎవడో మేమే విచారించి పట్టుకుంటాం. అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాం, నీ వల్లే బ్రతుకుతున్నాం. మిస్టర్ రావు, మేమకు జీవాన్ని పట్టుకున్నాం. బంగారు పిచ్చుక. వాడికి బ్యాగాట్ అంటే ప్రాణం. వాడిని బలిస్తే మా నష్టం కొంతగా తీరుతుంది. ఆల్ రైట్. ఈ రాత్రికి వాడిని బలిపెట్టాలని తోలుకురండి. డన్.